ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కపడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 26వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకంలో వచ్చే ఆకస్మిక భయాలు లేదా సమస్యలు మిమ్మల్ని ఏమాత్రము కూడా భయపెట్టలేవు. ఎందుకో తెలుసా? మన యొక్క ఆధారం ఎవరో తెలుసా? మనుషులు కాదు, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడే. మనము ఒంటరిగా ఉన్నామని భావించినప్పుడు ఆయన మన ప్రక్కనే ఉండి మనకు కొండంత ధైర్యం ఇస్తాడు. ఈ రోజుల్లో లోకంలో ఎన్నో మోసాలు ఉచ్చులు ఉన్నాయి, కానీ దేవుని వాక్యాన్ని మనం హృదయంలో ఉంచుకుంటే మన అడుగులు తప్పిదారి పడకుండా ఆయనే అనునిత్యము కూడా మనలను కాపాడుతాడు. మీ జీవితంలో ఉన్న ఆందోళనలు, భయాలన్నిటినీ కూడా దేవుని పాదముల చెంత పెట్టి ఆయన యొక్క సహాయంను కోరగలిగినట్లయితే ప్రతి విధమైనటువంటి ఆకస్మికమైన లేదా ప్రమాదాలు ఎదురవుతున్న పరిస్థితుల్లో ఆయనే కాపాడి మనలను బలపరిచి నడిపిస్తాడండి. జీవితంలో ఎప్పుడు ఏ ప్రమాదము లేదా ఇబ్బంది, ఆందోళన వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈనాడు మనము జీవిస్తున్నాము. ఇలాంటి సమయాలలో మనుషుల సహాయము లేదా నీకున్నటువంటి డబ్బు ఏది కూడా నిన్ను కాపాడలేదు. సామెతల గ్రంథము 3:26 ప్రకారముగా మనకు నిజమైనటువంటి ధైర్యము, ఆశ్రయము కేవలము ఆయన మాత్రమే. ఆయన మన ప్రక్కనే ఉండి మనకు కొండంత అండగా ఉంటాడండి. లోకంలో అపాయాలు వచ్చినా, శ్రమలు వచ్చినా సరే మనము భయపడవలసినటువంటి పని లేదు, అవసరం లేదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉంటాడు. సాతాను నీ జీవితంలో ఎన్నో శోధనలు, మోసాలు అనే ఉచ్చులను పన్నుతూ ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్య ప్రకారంగా గనక నువ్వు నడవగలిగినట్లయితే నీ అడుగులు తప్పుదారిలో పడకుండా, పాపంలో చిక్కుకోకుండా ఆయనే నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడుతాడు. కనుక దేవునిపై పూర్తిగా ఆధారపడదాం. మనుషుల వైపు కాకుండా దేవుని వైపు చూద్దాము. ఆకస్మిక భయాలు వచ్చినప్పుడు అధైర్యపడకుండా ఆయన మనకు తోడుగా ఉన్నాడన్నటువంటి ధైర్యముతో మనము జీవించే వారముగా ఉండాలండి. ఒక పెద్ద తుఫాను వచ్చినప్పుడు చెట్టుపై ఉన్నటువంటి పక్షి గూడు ఊగుతుంది, కానీ ఆ గూటిలో ఉన్నటువంటి పక్షి పిల్లలు భయపడవు. ఎందుకో తెలుసా? వాటి తల్లి రెక్కల క్రింద అవి సురక్షితంగా ఉంటాయి. మన జీవితంలో కూడా అలానే సమస్యలు అనే తుఫాన్లు వచ్చినప్పుడు దేవుని యొక్క రెక్కల క్రింద మనకు సంపూర్ణ రక్షణ అనేది ఉంటుంది. రాజాజ్ఞ ప్రకారము దానియేలును సింహాల బోనులో వేశారు. అక్కడ తప్పించుకోవడానికి ఎలాంటి మార్గమూ లేదు, కానీ దానియేలు దేవునిపై పూర్తిగా ఆధారపడ్డాడు. దేవుడు సింహాల నోళ్లను మూసి అతని కాలికి ఎటువంటి గాయం అనేది కాకుండా, శత్రువుల ఉచ్చులో చిక్కుకోకుండా అద్భుతంగా అతన్ని కాపాడాడండి. ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి వైపు చూసినంతసేపు పేతురు నీటి మీద చాలా చక్కగా నడిచాడు. తన యొక్క కాలు చిక్కుబడలేదు. కానీ ఎప్పుడైతే దేవుని నుండి చూపు తిప్పి చుట్టూ ఉన్నటువంటి గాలిని, అలలను చూశాడో అప్పుడు భయపడి మునిగిపోవటం ప్రారంభించాడు. ఈనాడు మనం నేర్చుకోవాల్సింది, పాటించాల్సింది ఏంటంటే మన చూపు, మన ఆధారము దేవునిపైనే ఉండాలి, కానీ ఈ లోకంలో ఉంటున్న మనుషుల మీద కాదు. ఒక చిన్న పిల్లవాడు చీకటిలో లేదా రద్దీగా ఉండే రోడ్డుపై నడుస్తున్నప్పుడు భయపడడు. ఎందుకంటే వాడు తన యొక్క తండ్రి చేతిని గట్టిగా పట్టుకొని ఉంటాడు. తండ్రి తనను పడిపోనివ్వడనే నమ్మకం ఆ చిన్న పిల్లవాడి మనసులో ఉంటుంది కదా. అలాగే ఈ లోకం అనే ప్రమాదకరమైనటువంటి మార్గంలో మన పరలోకపు తండ్రి అయినటువంటి దేవాతి దేవుడు ఆయన మన చేతిని గనక పట్టుకుంటే మన కాలు చిక్కుపడకుండా కాపాడతాడు. కనుక ప్రియులారా, దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఆయన మనకు ఆధారమై ఉన్నాడని, లోకంలో శోధనలు, కష్టాలు, అలాగే సాతాను పడినటువంటి ఉచ్చులు ఏవి కూడా మనలను భయపెట్టలేవని, చిన్న పిల్లవాడు తండ్రి చేతిని పట్టుకున్నట్లుగా, అలాగే దానియేలు దేవునిపై నమ్మకం ఉంచినట్లు మనము కూడా మన జీవితాలను ఆయన చేతుల్లో పెడదాం. ఆయన మన యొక్క కాలు ఎన్నటికీ కూడా చిక్కుపడకుండా ఆయన మనలను సురక్షితంగా నడిపిస్తాడు. కనుక ఈరోజే ఈనాడే నీకున్న భయాలన్నింటినీ కూడా విడిచిపెట్టేసి దేవునిపై
పూర్తిగా ఆధారపడి జీవిద్దాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, అద్భుతమైనటువంటి మహోన్నతమైన సమయమునకై మీకే స్తోత్రములు. అవును తండ్రి, నీవే మాకు ఆధారమని, మా కాలు చిక్కుబడకుండానట్లు నీవే మమ్మల్ని కాపాడుతావు అని ఈనాడు మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైనటువంటి వాగ్దానమును బట్టి, వాక్కును బట్టి మీకు స్తోత్రములు. ప్రభువా, మా జీవితాలలో వచ్చే ఆకస్మిక భయాలను, ఆందోళనలను, శ్రమలను చూసి మేము అధైర్యపడకుండా నీవే మాకు కొండంత అండగా ఉన్నామన్నటువంటి నిశ్చయతను మాకు దయచేయండి. సాతాను మా జీవిత మార్గాల్లో పన్నే ఎలాంటి ఉచ్చెలలోనూ మా కాళ్ళు చిక్కుపడకుండా నీ కృపతో మమ్మల్ని అందరినీ కూడా కాపాడమని వేడుకొనిచున్నాం. మా చూపు ఎల్లప్పుడూ కూడా నీ వైపు ఉంచుకునే భాగ్యంను దయచేయండి. ఈనాడు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాలను దీవించి నీ శాంతిని అనుగ్రహించి సమాధానమును దయచేసి మీ కృపతో నింపి ఆశీర్వదించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అలాగే మీ ప్రార్థన అవసరతలు తెలియజేయండి. దేవుని ఉన్నతమైన కృప మీకు, మీ కుటుంబాలకు తోడై ఉండి నడిపించును.